టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి ఒక ఫోటోలో ఉన్న ఈ మ్యాటర్, ఈ కంటెంట్ అనేది మనం టెక్స్ట్ రూపంలో ఎలా మార్చుకోవాలి సింపుల్గా అనేది ఒక 2 పద్ధతుల్లో నేను మీకు చెప్తాను. అది ఏంటో అనేది ఒకటి చూద్దాం. ఫస్ట్గా మనం గూగుల్ ఓపెన్ చేద్దాం, క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ ఓపెన్ చేసిన తర్వాత ఈ పక్కన డాట్స్ అని ఉన్నాయి కదా, ఈ డాట్స్ ఓపెన్ చేసి ఇక్కడ డ్రైవ్ అని ఉంది కదా, డ్రైవ్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఏ మ్యాటర్ని అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డ్రైవ్ ఓపెన్ చేయగానే న్యూ మీద క్లిక్ చేయండి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైల్ అప్లోడ్ అని ఉంది కదా, ఫైల్ అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్ అనేది డెస్క్టాప్లో ఉంది కాబట్టి డెస్క్టాప్లో ఫైల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అప్లోడ్ అయింది. ఫైల్ అనేది అప్లోడ్ అయింది. ఇక్కడ ఈ ఫైల్ బాక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం అప్లోడ్ చేసిన ఫోటో అనేది బ్లూ కలర్లో బ్లింక్ అవుతుంది. దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ గూగుల్ డాక్యుమెంట్స్ అని ప్రెస్ చేయండి. కొద్దిగా ప్రాసెస్ అనేది జరుగుతుంది, మన మ్యాటర్ అనేది ప్రాసెసింగ్ జరుగుతుంది. మన మ్యాటర్ అనేది కన్వర్ట్ అయిపోయింది, టోటల్ టెక్స్ట్లో కన్వర్ట్ అయిపోయింది మొత్తం మ్యాటర్ అంతా. ఇక్కడ మనం ఈ ఫైల్ని, టాప్లో ఉన్న ఫోటోని మనం డిలీట్ చేసుకొని ఈ మ్యాటర్ని మనం సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ ఆప్షన్లో డౌన్లోడ్ అని ఉంది కదా, డౌన్లోడ్ దగ్గర మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసాం. మనకి డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. ఈ డాక్యుమెంట్ని ఓపెన్ చేద్దాం. సేమ్ మ్యాటర్ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి ఏమన్నా అలైన్మెంట్స్ ఏమైనా ఉంటే అలైన్మెంట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సేమ్ మ్యాటర్ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు యూస్ఫుల్ కాకపోతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.